గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై రెచ్చిపోయారు. పత్తిపాడు నియోజకవర్గంలోని వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థులు తాయిలాలు ఇస్తున్నారని టీడీపీ నేతలకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతల దాడిలో రామాంజనేయులు కారు ధ్వంసమైంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులపై దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఏంటి ఈ రోజు అసలు వైసీపీ వాళ్ళు మీ కారు మీద దాడి ఎందుకు చేశారు? అసలు అక్కడికి మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అధికారులు క్లియర్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కానీ ఎలక్షన్ ప్రాసెస్లో ఉపయోగించకూడదు, వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే ఆ ఆదేశాలను తుంగలో తొక్కి వైసీపీ నాయకులు, ముఖ్యంగా వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క సూచనలతో కొంతమంది వైసీపీ నాయకులు వాలంటీర్లతో సమావేశాలు జరిపి గత 2 రోజులుగా ఓటర్ లిస్టు పార్టీ వైజ్గా ఎవరెవరు సానుభూతి పరులు ఉన్నారనేటువంటిది గుర్తించడం అనేది ఒకటి. రెండవది క్యాస్ట్ వైజ్ కూడా పర్టికులర్స్ తీసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళకి దానికి సంబంధించి ఒక 5,000 రూపాయలు గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నటువంటి విషయము పబ్లిక్లో టాక్ ఉన్నది. అదే విషయం పబ్లిక్ ప్రెస్లో కూడా వచ్చింది. వచ్చినటువంటి దాని మీద మళ్ళీ ఈ రోజు కూడా జరుగుతుంది. పెదనందిపాడు మండలం నుంచి వాలంటీర్లు వచ్చారు, ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అన్నటువంటి విషయం మాకు సమాచారం అందింది. సమాచారం అందితే మా లీడర్లు కూడా కొంతమంది వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, మరి వాస్తవం ఏంటో తెలుసుకుందామని చెప్పి వాళ్ళ ఆఫీస్కి ఇంకా 200 మీటర్లు యువతలే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు అక్కడ వాళ్ళు అటు వెళ్ళే వాలంటీర్లు ఇటు వచ్చే వాలంటీర్లు 2-3 ప్రశ్నిస్తే మేము వాలంటీర్లేనండి, ఏదో పిలిస్తే వచ్చామని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే వీళ్ళకి అనుమానం వచ్చింది. నిజంగా ఇక్కడ మీటింగే జరుగుతుందన్న ఉద్దేశంతో నాకు కాల్ చేశారు. మేము కేఎస్ఎస్ మీటింగ్లో ఉన్నాము పార్టీ హెడ్ ఆఫీస్లో, గుంటూరులో పార్టీ హెడ్ ఆఫీస్లో ఉంటే సరే వాస్తవంగా మన పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మేము అటు వెళ్ళాము. మా వాళ్ళతో మేము మాట్లాడుతున్నాము. అది రోడ్డు, పబ్లిక్ రోడ్డు, వాళ్ళ ఆఫీస్ 200 మీటర్ల అవతల ఉంది, మాకు సంబంధమే లేదు. అది మేము మాట్లాడుతుంటే సడన్గా ఒక 20 మంది వచ్చేసి మా కారు అద్దాలని ధ్వంసం చేసేసి తర్వాత అద్దాలు పగలగొట్టి తర్వాత మా పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇక్కడ పార్టీ ఆఫీస్ మీద మేము ఎందుకు వెళ్తాం? ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ ఉంది, రోడ్డు మీదే ఉంది. మా పార్టీ ఆఫీస్ రోడ్డు మీద చాలామంది వెళ్తుంటారు, పోతుంటారు. మా పార్టీ ఆఫీస్ లోపలికి కూడా వస్తారు. మేము ఎవరి మీద దౌర్జన్యం చేయమే. ఏదైనా ఉంటే ఒకవేళ మా పార్టీ వాళ్ళు ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పాలి. మా వాళ్ళు అడిగింది లేదు, పెట్టింది లేదు. వాళ్ళు ఏకదాటిగా ఎక్కడ బయటపడుతుందో వాళ్ళ భాగవతం అని చెప్పి దౌర్జన్యం చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. సరే, ఇప్పుడు వాలంటీర్లను ప్రలోభ పెట్టి వారికి తాయిలాలు ఇచ్చే సమావేశం జరుగుతుంది. దీనిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసే ఆలోచన ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. మా దగ్గర వాళ్ళు ఏ రకంగా ఫెరోసెస్కి వచ్చి మా వాహనాల మీద ఎట్లా దౌర్జన్యం చేశారు, మా కార్యకర్తల మీద ఎలా విరుసుకుపడ్డారు అన్నది కూడా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో పెడతాం. నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు గత 2-3 రోజుల నుంచి కూడా వాలంటీర్లకి గిఫ్టులు ఇచ్చి వాళ్ళతో మీటింగులు పెట్టి వాళ్ళని మీరు గ్రామాల్లో ఎలా తిరగాలి, ఎక్కడెక్కడ మనం ఓటింగ్ చేయించుకోవాలి, మీరు గ్రామాల్లో తిరిగి మీరు ఆ పని మీదనే ఉండండి, ఎన్నికల కోడ్ నిబంధనలు ఏ ఉన్నా మీ జాబ్కు మేము గ్యారంటీ, ఇది పోతే మీకు ఇంకో జాబ్ ఏదైనా మేము భవిష్యత్తులో మా గవర్నమెంటే వస్తుందని చెప్పని వాళ్ళని అన్ని రకాలుగా మభ్యపెడుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో డ్వాక్రా వాళ్ళని, అంగన్వాడీ వాళ్ళని కూడా అలాగే మభ్యపెడుతున్నారు. అయితే వాళ్ళు లొంగలేదు, కానీ అంగన్వాడీ వాళ్ళు మొన్న ఇబ్బంది పెట్టినందువల్ల ఇవాళ పూర్తిగా అధికారులు, సచివాలయ సిబ్బంది కానివ్వండి, అలాగే రైతు నేస్తాన్ని పెట్టారు వాళ్ళు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, అందరినీ మభ్యపెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి మేము అధికారంలోకి వస్తేనే మళ్ళీ మీ వాలంటీర్ పదవి ఉంటుంది, తెలుగుదేశం వస్తే వాలంటీర్లు తీసేస్తారు, కాబట్టి మీరు మేము చెప్పినట్టు వినండి అని చెప్పని మీటింగులు పెడతా ఉన్నారు. ఇక్కడ కాదని పత్తిపాడు కదా, అన్ని చోట్ల వాళ్ళు మీటింగులు పెడుతున్నారు. మా పత్తిపాడు ఇన్ఛార్జి రామాంజనేయులు గారు ఈ విషయం తెలుసుకొని ఇవాళ మనం చూద్దామని కొంతమంది కుర్రాళ్ళను పంపించారు. వాళ్ళు చూసి మీటింగులు జరుగుతున్న మాట వాస్తవం అని చెప్పడం జరిగింది. ఆయన నోటీసులో పెట్టారు. సరే, మన నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ మన క్యాడర్, మనం వాళ్ళతో మాట్లాడదామని వెళ్ళి రోడ్డు మీద ఆగిన మరుక్షణమేనండి మన నాయకులు అక్కడ రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నారు. చాలా డిస్టెన్స్ దూరం ఉంది.
అయినా కూడా వాళ్ళు గబగబా 25-30 మంది వచ్చి చేతులతో గుద్దిన వాళ్ళు కొంతమంది కారు అద్దాలని, అలాగే రాళ్ల దాడి చేసిన వాళ్ళు రామాంజనేయులు గారు కారులో నుంచి కూడా దిగలేదు, దిక్కుండానే ఆయన మీద దాడికి చుట్టూ గుమిగూడి దాడి చేయటం అనేది అంటే అది ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయటం. ఆయన మీద ఇవాళ నేను చెప్తున్నానండి, ఒక మహిళగా హత్యా ప్రయత్నం కూడా జరిగినట్టు ఆయన మీద. ఎందుకంటే అంత దారుణంగా అంత భయంకరంగా ఎగబడ్డారండి. వాళ్ళందరూ కూడా మందు దాగి ఉన్నారు. వైసీపీ గోండాల్లాగా ఎగబడి బీభత్సం, ఒక రకంగా మహిళలని లేదు, ఇన్ఛార్జ్ అని లేదు, ఎవ్వరం లేదు, బీభత్సమైన వాతావరణం సృష్టించి అంత ఇబ్బంది పెట్టినటువంటి ఈ వైసీపీ గోండాల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మొత్తానికి పత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులపై